హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. ఈరోజు మనం ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ నుంచి వాటర్ సప్లై ప్రాబ్లం చూద్దాం. ఒకటి, ద వాటర్ సప్లై ఫర్ ఏ కమ్యూనిటీ ఈజ్ బీయింగ్ పంప్డ్ టు ద మెయిన్ రిజర్వాయర్ ఎట్ ఏ పంపింగ్ రేట్ ఆఫ్ 800 cubic meter per 3 hours. The following results show the estimated water requirements every 3 hours. It is required to determine the reservoir capacity. The demands in cubic meter of water are 400, 1000, 1200, 700, 600 and 400 at 3 am and 6 am, 9 am, 12 pm, 3 pm, 6 pm. ఎవ్రీ 3 అవర్స్కు మనకు వాటర్ డిమాండ్స్ ఇచ్చాడు. అండ్ ఎవ్రీ 3 అవర్స్కు మనం 800 మీటర్ క్యూబ్ పర్ 3 అవర్స్కు 800 మీటర్ క్యూబ్ వాటర్ అనేది ఇస్తున్నాము. సో మనం ఇప్పుడు ద వాటర్ సప్లై కమ్యూనిటీ పంపుడు మెయిన్ రిజర్వాయర్ రేటే పంపింగ్ రేట్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డిటర్మైన్ ద రిజర్వాయర్ కెపాసిటీ. ఇప్పుడు రిజర్వాయర్ కెపాసిటీని ఎలా డిటర్మైన్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మన గివెన్ డేటా వచ్చేసి టైం ఎట్ 3 amకు డిమాండ్ 400 మీటర్ క్యూబ్ ఉంది, అండ్ 6 amకు 1000 మీటర్ క్యూబ్ ఉంది, 9 amకు 1200 మీటర్ క్యూబ్ ఉంది, అండ్ 12 pmకు 700 మీటర్ క్యూబ్ ఉంది, 3 pmకు 600 మీటర్ క్యూబ్ ఉంది, 6 pmకు 400 మీటర్ క్యూబ్ ఉంది. అదే మనం క్యూములేటివ్ డిమాండ్ తీసుకున్నట్టయితే ఫస్ట్ 3 am అప్పుడు 400 మీటర్ క్యూబ్, 6 amకు 400 + 1000 = 1400 మీటర్ క్యూబ్, అండ్ 9 amకు 1200, ఈ 1400 + 1200 2600, అండ్ 12 pmకు 700 3300, ఇలా వచ్చిందంటే 2600 + 700 3300 క్యూములేటివ్, అండ్ 3 pmకు 3300 + 600 3900, అండ్ 6 pmకి వచ్చేసి 400 మీటర్ క్యూబ్ డిమాండ్. అండ్ ద క్యూములేటివ్ తీసుకున్నట్టయితే 3900 + 400 టోటల్ వచ్చేసి 4300 క్యూములేటివ్ డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సప్లై చూసుకున్నట్టయితే మనం ఎవ్రీ 3 అవర్స్కు 800 మీటర్ క్యూబ్ ఇస్తున్నాము. అదే క్యూములేటివ్ సప్లై తీసుకున్నట్టయితే 800, సెకండ్ 3 అవర్స్కి వచ్చేసి 1600, 2400, 3600, 4000, 4800. ఇది క్యూములేటివ్ సప్లై. మనం ఇప్పుడు ఇక్కడ సర్ప్లస్ ఆర్ డిఫిషియెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే క్యూములేటివ్ సప్లై మైనస్ క్యూములేటివ్ డిమాండ్. మనకు సప్లై ఎంత ఇస్తున్నాం? 800. ఫస్ట్ అవర్లో చూసుకున్నట్టయితే 800 మైనస్, ఇక్కడ మనం 800 మైనస్ 400 చేస్తే 400 సర్ప్లైస్ వచ్చింది. మనకు డిమాండ్ కంటే మనం సప్లై చేసింది ఎక్కువ ఉంది కాబట్టి సర్ప్లైస్ తీసుకుంటున్నాము. అది 6 amకి వచ్చేసి 1600 మైనస్ 1400. ఇది మనం చూసుకోవాలి. క్యూములేటివ్ సప్లై మైనస్ క్యూములేటివ్ డిమాండ్ కదా. 1600 మైనస్ 1400 చేస్తే 200 సర్ప్లైస్ వచ్చింది. అదే 9 amకు థర్డ్ 3 అవర్స్కు 2400 మైనస్ 2600. ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిమాండ్ అనేది ఎక్కువ ఉంది, సప్లై అనేది తక్కువ ఉంది. అంటే ఇక్కడ మనకు డిఫిషియెంట్ ఎంత పడుతుంది? 200 డిఫిషియెంట్ పడుతుంది ఇక్కడ. అదే మనకు 12 pmకు తీసుకున్నట్టయితే సర్ప్లస్ అనేది సప్లై అనేది 3200 ఉంది, డిమాండ్ అనేది 3300 ఉంది. అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది? మనకు డిఫిషియెంట్ అనేది 100 డిఫిషియెంట్ వస్తుంది. అలానే 3 pmకి వచ్చేసి సప్లై ఏమో 4000 ఉంది, అండ్ డిమాండ్ ఏమో 3900, అంటే 100 మీటర్ క్యూబ్ వాటర్ అనేది సర్ప్లసే ఉంది. అలానే మనకు 6 pmకు తీసుకున్నట్టయితే 4800 ఉంది, అండ్ 4300 ఉంది. అంటే సప్లై అనేది 500 మీటర్ క్యూబ్ అనేది ఎక్కువనే ఉంది మనకు సప్లై కావాల్సిన దానికంటే. సో మనం ఇప్పుడు ఈ దాంట్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 500, అండ్ డిఫిషియెంట్లో హైయెస్ట్ వాల్యూ వచ్చేసి 200. ఇప్పుడు ద మెయిన్ రిజర్వాయర్ కెపాసిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ద మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ సర్ప్లస్ అండ్ డిఫిషియెంట్. మనం మ్యాక్సిమం వాల్యూస్ను ఈ యొక్క సర్ప్లస్ అండ్ డిఫిషియెంట్ యొక్క మ్యాక్సిమం వాల్యూస్ సమ్మును అనేది మనం రిజర్వాయర్ కెపాసిటీ లాగా తీసుకుంటాము. మ్యాక్సిమం సర్ప్లస్ వాల్యూ ప్లస్ మ్యాక్సిమం డిఫిషియెంట్ వాల్యూ. నేను సర్ప్లస్ వాల్యూని వచ్చేసి ఏ అనుకుంటున్నాను, డిఫిషియెంట్ వాల్యూని బి అనుకుంటున్నాను. 500 + 200 = 700 మీటర్ క్యూబ్ ఈజ్ 0.7 మిలియన్ లీటర్స్ యొక్క రిజర్వాయర్ కెపాసిటీ. మ్యాక్సిమం రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 0.7 మిలియన్ లీటర్స్ ఆర్ 700 మీటర్ క్యూబ్. ఆన్సర్ వచ్చేసి 700 మీటర్ క్యూబ్. దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే టెలిగ్రామ్ గ్రూప్ను కూడా ఫాలో అవ్వండి, సివిల్ హట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో
civil.at అనే ఛానల్ నేమ్తో పేరుంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.